ప్రతిసారి యుద్ధం మొదలైనప్పుడేమో యుద్ధం జరుగుతుంది, సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అని బంగారం వెనక పరిగెత్తి బంగారం రేటు మాత్రం పెంచేసిర్రు. ఇక ఇప్పుడు వచ్చేసి మిడిల్ ఈస్ట్లో యుద్ధం జరుగుతున్న కాంచి గ్యాస్ దొరకదని, పెట్రోల్ డీజిల్ దొరకదని మనోళ్ళు డ్రమ్ములు క్యాన్లు పట్టుకొని పెట్రోల్ బంకులు ఎమ్మటి పరుగులు తీయడం, గ్యాస్ సిలిండర్ తీసుకొని ఇక వందల మంది క్యూలో నిలబడ్డం, ఇవన్నీ చేసి లాస్ట్కు గ్యాస్ పెట్రోల్ ధరలు కూడా పెంచేస్తున్నాం. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంది, మనం ఏదైతే దొరకదనుకొని మనం ఎక్కువ శాతం ఎగబడతామో దాని ధరలు మాత్రం పెరుగుతాయి. మరి అదేదో అర్థం కాదు, మా రైతులు పండించిన పంటలు మేము ఎంత మొత్తుకున్నా, ఎంత కరువు వచ్చి ఏం చేసినా మాత్రం రైతుల సమస్యలు కానీ రైతుల ధర మాత్రం పెరుగు. మరి అదేదో నాకైతే ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు, ఇదంతా ఏంటిదో అర్థం కావట్లేదు. బయట దేశాల నుంచి ఆధారపడేటి, బయట నుండి వచ్చే వాటి మీద ఉన్నంత విలువ మన దగ్గరున్న రైతుల దగ్గరున్న వస్తువులకు, పంటలకు మాత్రం అసలైతే విలువ లేదు. మరి ఇదంతా ఎప్పుడు మారుతుందో ఏమో. రైతులంతా మనంతా ఐక్యమత్యంగా ఎప్పుడో ఒకసారి అంశం మీద పోరాడితే ఖచ్చితంగా మనం మారుతుంది. దయచేసి రైతులంతా ఏకం కండి, మనంతా ఏకమైతేనే ప్రతి ఒక్కటి సాధించుకోగలుగుతాం. ఓకేనా? ఈ వీడియో యువ రైతులు ముఖ్యంగా షేర్ చేయాలి, అందరూ యూనిట్గా ఉండాలి, మనం అనుకున్నది సాధించాలి. అప్పుడైతేనే వ్యవసాయం అన్న, రైతులన్న విలువ పెరుగుతుంది. లేకపోతే మాత్రం ఇంకింత దౌర్భాగ్యమైన జీవితం అయితే మనం గడపాల్సి వస్తుంది. ఓకేనా? బాయ్.